సామాజిక సమానత్వానికి చిరస్మరణీయ నాయకుడు బాబు జగజీవన్ రామ్. సామాజిక న్యాయం కోసం జీవితాంతం బాబు జగజీవన్ రామ్ పోరాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా కథనం. స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ జాతీయ నాయకుడు బాబు జగజీవన్ రామ్ సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడారు. 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని చంద్వా గ్రామంలో జన్మించిన బాబు జగజీవన్ రామ్ చిన్ననాటి నుండే కుల వివక్షతను ఎదుర్కొన్నప్పటికీ తన ప్రతిభ, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారు. స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని దేశ స్వేచ్ఛ కోసం విశేష సేవలందించారు. స్వాతంత్రం అనంతరం కేంద్ర మంత్రిగా వ్యవసాయం, రక్షణ, కార్మిక, రైల్వే తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఆయన అందించిన నాయకత్వం దేశ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది. రైతుల సంక్షేమం, కార్మికుల హక్కులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. సామాజిక సమానత్వం, అంటరానితనం నిర్మూలన, అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన కృషి నేటికి ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 1986 జూలై 6న ఆయన కన్నుమూశారు. ప్రతి ఏడాది ఆయన వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను స్మరించుకుంటున్నారు. సమానత్వ సమాజ నిర్మాణానికి బాబు జగజీవన్ రామ్ చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిదాయకం. జగజీవన్ రావు గారి 40వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కసారి చరిత్రను తిరిగి చూస్తే బాబు జగజీవన్ రామ్ గారు మనకు స్వాతంత్రం అనగానే మనకందరికీ మహాత్మా గాంధీ గుర్తొస్తారు. రాజ్యాంగాన్ని రాసింది ఎవరనగానే మనకందరికీ అంబేద్కర్ గుర్తొస్తారు. కానీ ఈ రెండు పోరాటాలలో ఉన్నది ఒక్కరే. చిన్న వయసులోనే భారతదేశ స్వాతంత్రంలో పోరాటం చేసింది, గాంధీజీతో కలిసి పోరాడింది బాబు జగజీవన్ రామ్. అదేవిధంగా రాజ్యాంగ సభ సభ్యుడిగా ఉండి రాజ్యాంగ రచనలో కూడా బాబు జగజీవన్ రామ్ గారి పాత్ర ఎంతో కీలకమైంది. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు మాత్రమే ప్రస్తావించిన రాజ్యాంగ సభ అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలలో కూడా, మంత్రివర్గాలలో కూడా మనకు రిజర్వేషన్లు కల్పించాలని కీలకంగా పోరాటం చేసింది బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా దాదాపు 1956 వరకు అంబేద్కర్ గారు ఉండడం జరిగింది. అంబేద్కర్ గారు మరణించిన తర్వాత రిజర్వేషన్ల కోసం 30 సంవత్సరాల పాటు కీలకంగా పోరాటం చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం అంబేద్కర్ కంటే కూడా అంబేద్కర్తో సమానుడు, కొన్ని సందర్భాలలో అంబేద్కర్ కంటే ఎక్కువ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాల పాటు, అంటే 1950 నుంచి 60 వరకు మాత్రమే ఉండేవి. తర్వాత 56లో అంబేద్కర్ చనిపోయిన తర్వాత 1960 నుంచి 70 వరకు మరో 10 ఏళ్ళు పొడిగించాలి రిజర్వేషన్లని అని చెప్పి పోరాడింది బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా 70లో కానీ 80లో కానీ 1986లో ఆయన ఇదే తేదీన ఆయన మనకు దూరం కావడం జరిగింది. ఆనాటి వరకు కూడా రిజర్వేషన్లను కొనసాగించాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా 10 ఏళ్ళు పెంచుకుంటూ తీసుకొచ్చిన ఘనత జగజీవన్ రామ్ గారికి చెందుతుంది. అదేవిధంగా 1986 తర్వాత మన రిజర్వేషన్లు ఏ విధంగా కొనసాగుతున్నాయంటే వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి 10 ఏళ్ళకోసారి పెంచుకుంటూ పోతున్నాం. ఇటీవల 2019లో మన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2030 వరకు పెంచడం జరిగింది. చివరిగా వారి ఆశయాలను సాధించాలంటే ఈ 10 ఏళ్ల పాటు రిజర్వేషన్ కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎప్పటికీ వెనుకబడి ఉంటున్నారు. కాబట్టి మా తరఫున డిమాండ్ ఏంటంటే ఒక 50 సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఒకేసారి పెంచాలని చెప్పి 2030 నుంచి 2080 వరకు కూడా ఈ రిజర్వేషన్ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరొకసారి జగజీవన్ రామ్ గారికి వర్ధంతి సందర్భంగా నివాళి తెలియజేస్తూ బాబు జగజీవన్ రామ్ గారి 40వ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మేధావులకు, ఉద్యోగులకు, న్యాయవాదులకు, విద్యార్థి సంఘాలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, బాబు జగజీవన్ రామ్ గారు తన చిన్న వయసు నుండి కుల వివక్షని ఎదుర్కొంటూ ఎన్నో అవమానాలను భరిస్తూ ఎంతో
సహనంతో ఓపికతో జాతి ఉద్యమంలో పాల్గొంటూ తను భారత రాజ్యాంగ రచనలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి మహనీయుడు. తను దళితుల స్వేచ్ఛ కోసం ఆల్ ఇండియా డిసిఎస్ లీగులో సంస్థ స్థాపనలో భాగస్థుడే ఉంటూ తన జీవితంలో 50 సంవత్సరాలు ఎంపీగా కొనసాగుతూ 30 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా క్యాబినెట్ హోదాలో ఉంటూ రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పేద ప్రజల కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుని ఆశయాలను సాధిస్తామని దళిత సంఘాల పక్షాన తెలియజేస్తా ఉన్నాం. బాబు జగ్జీవన్ గారు మరి దళిత కుటుంబంలో పుట్టి బీహార్ రాష్ట్రంలో బీద కుటుంబంలో పుట్టి వారు ఉన్నత విద్యను అభ్యసించి స్వాతంత్రోద్యమం నుంచి స్వతంత్ర భారత నిర్మాణం వరకు కూడా వారి పాత్ర అమోఘముగా ఉన్నది. వారు చిన్నప్పటి నుంచే కుల వివక్ష ఎదుర్కొంటూ దానిని నిర్మూలించాలని ఒక గొప్ప ఆలోచన కలిగిన మహనీయుడు. ఈ భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ప్రధానమంత్రిగా వారు చేశారు. అలాగనే రైల్వే శాఖ, కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ, విదేశాంగ శాఖ చేసి పాకిస్తాన్తో భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు బాబు జగ్జీవన్ గారి యొక్క పాత్ర అమోఘం అని చెప్పవచ్చు. ఈ యొక్క మహనీయుని యొక్క ఆశయ సాధనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ భావితరాలు మన యొక్క ముందున్న మహనీయులు దేనికోసమైతే పోరాటం చేశారో ఏ యొక్క ఐక్యత అనే స్ఫూర్తి, కుల వివక్ష అనే స్ఫూర్తి, మనుషులందరూ సమానం అనే స్ఫూర్తి, మనుషుల్లో సమైక్యత, సమానం, ఐక్యత ఉండాలనే స్ఫూర్తిని మనందరము తెలుసుకొని వారి బాటలో నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించాము. డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చారు, అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, సంఘ సభ్యులందరూ, ఎస్సీ